చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా, కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకని నా మాట విను. ఇదిగో ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా, వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా, వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మగోడు తిప్పుకుంటా? నీకేమైనా మెంట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేను వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు? దిగరా, కారు దిగరా, కారు దిగి నడిచెళ్ళు. నమస్తే సార్. నమస్తే. సార్ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా. రాజకీయ నాయకులు కదా, మనం ఏం చేయగలం? సార్ మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని నడిపించాడు కదా, వాడిని పరిగెత్తించాలి సార్. మా పేరు వెంకటరెడ్డి అండి. పార్టీ ప్రెసిడెంట్ గారు క్వాలిటీలో వెళ్తున్నారు. అందులో నక్సలైట్లు బాంబు పెట్టారు. ఏంటి ఎస్పీ, ఏంటి సంగతే? ఏంటి నా కారులో బాంబు పెట్టారా? బాబు నా కారులో బాంబు పడ్డా. అటు ఎస్పీ గడు మంచాడు కాబట్టి ముందుగా చెప్పాడు, లేకపోతే నేను పెళ్లిపోయావండి బాబు. ఈ అడవిలో బాంబు పెట్టరా నాయనా, ఎంత పరిగెత్తిస్తున్నారా నన్ను. డ్రైవర్ గన్మన్ను, నేను ఇక్కడ ఉన్నాను రా. ఎక్కడుంటే మాకెందుకండి బాబు, కాపాడాల్సింది పోయి మీరు పారిపోతారేంట్రా? పార్టీ ప్రెసిడెంట్ నడి రోడ్డు మీద నా బట్టలు కూడా ఊడిపోయాయి. మంచి పాడైపోయింది కదా. ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయన, నాకు ఈ పరిగెట్టరా బాబు. ఎవడన్నా చూడటం లేదు కదా. సార్ ఏమైంది సార్? కారు పంచర్ అయిందా? కారు పంచర్ కాదురా, నాకు పంచర్ అయింది. ఒరే నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట. పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో బాంబు పెట్టడమే ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవం ఎక్కడ ఏడిచిందిరా బాబు. పెద్ద బాంబు పెట్టారంట, పెద్ద బాంబు. చేయగారు ఆ బాంబు పెట్టినట్టు పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారండి నా కొండిగాళ్ళే. అయ్యో ఎంత దూరం పరిగెత్తాలరా నాయన, కాళ్ళు లాగుతున్నాయి కదా. అబ్బో ప్రెసిడెంట్ గారు బాత్రూమ్ గాని వెళ్తారా? ఏం బాత్రూమ్ అయ్యా, పంచిలోనే అయిపోయినాయి 1కి 2కి. అమ్మయ్యా పోలీస్ స్టేషన్ కి వచ్చేసాం రా బాబు. ఏం ఖలీల్ భాయ్, ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను? గుర్రం లెక్కన పరిగెట్టించారు సార్. నన్ను పరిగెత్తించడం ఏంటి? మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్. మా కానిస్టేబుల్ కోపం వచ్చింది. ప్రెసిడెంట్ గారిని పంచుడే దాకా పరిగెత్తించమన్నాడు. డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేశాను, మీ కారులో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పి. చెత్త నా కొండిగా, ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు? నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు? నిన్ను నరికి పోగులు పెడతారా నిన్ను. చంపి పడనూకుతా నీ. మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిపక్షాలు తిడతారు, అన్ని పేపర్ వాళ్ళు బజారుకి ఇడుస్తారని కేసు ఎత్తేమంటావా? నెట్టేస్తాను రాని. కాల్చురా దమ్ముంటే, మగాడవైతే కాల్చు. ఒక అమ్మ అబ్బా పుట్టాడు కాల్చు. పార్టీ అధ్యక్షుడు జోకులేస్తారా? పార్టీ ప్రెసిడెంట్ అంటే మర్యాద లేదురా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని మామూలు కార్యకర్తలు లోపల దోస్తారా? ఈ నా కొండిగాడిని వదిలిపెట్టు. మీరు ఊరుకోండి సార్, మీరు తల్లో పేర్లు అంటాడు. మీరు బీపీ పెంచుకోకండి. సీఏకి నీకెంత ఉందంటే డిఎస్పీకి నాకెంత ఉంటారా? కాల్చుతావా? కాల్చురా, కాల్చు. కాలురా, కాలు, ఫ్రంట్ కాలు, బ్యాక్ కాలు, కాలువరా నా కొడక, కాలువరా. దమ్ముంటే కాలువరా నా కొడక. జాగ్రత్త, ప్రాణం తీస్తా. సార్ నేను తీసుకొస్తాను పదండి. కాలుచ్చాడండి, కాలుచ్చాడు. నా పొత్తు కావాలి. సంఘర్షం 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 దౌర్జన్య బలదర్జన్య శతగత భంజనాయ కురు సంఘర్షం 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 ధం ధం ధమల నిర్ఘోషణాయ తద్దిం తకిట శివ తాండవాయ సంఘర్షం సంఘర్షం.
సుధాకర్, సార్ డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. ఆ తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి. అరెస్ట్ చేసి తీసుకురండి. హలో హోమ్ మినిస్టర్ గారు ఇంకా నిద్రపోతున్నారా? అయితే నిద్ర లేపకండి. మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం. డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేశారులే. ఆఫ్టర్ ఆల్ సీఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారండి సార్. నేను ఉన్నాను కదా. ఏంటమ్మా ఎట్టొచ్చారు? మీ మీద కేసు బుక్ చేసాం సార్. ఎంత ధైర్యం రా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. నా మీద కేసు బుక్ చేస్తారా? ప్రతివాడు హీరోరా రై. చిన్న పెద్దలు ఎదురా నీకు? DSP ని నన్ను అరెస్ట్ చేస్తారా? ఎంత ధైర్యం రా మీకు? ఆగరా రేయ్. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావరా? ఇక్కడ వెళ్ళి జీపే ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయడం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయండి బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్. చెప్తాను బ్రదర్. క్షమించండి. సారీ బ్రదర్. ఐఎమ్ సారీ. సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు. ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుట్టిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. సేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం కాబట్టి మేము పదవుల కనర్సులం కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి, వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి, వాళ్ళ ముక్కు తుడిచి, ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకాపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులు అయిపోయి, అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి, నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్లే టైం ఎప్పుడు, అమ్మ వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చెయ్యాలరా. ఇదిరా రాజకీయం అంటే.